అవకాడో శాండ్విచ్. అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రౌన్ బ్రెడ్, లెట్యూస్ ఆకులు, అవకాడో, టమాటో, నిమ్మకాయ, ఉప్పు, మిరియాల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనము అన్నిటికంటే ముందు బ్రెడ్ని కొంచెం టోస్ట్ చేసుకోవాలి. టోస్టర్ ఉన్న వాళ్ళైతే చక్కగా వెంటనే టకాటకమని టోస్ట్ అయిపోతుంది. టోస్టర్లో బ్రెడ్ పెట్టేస్తే చక్కగా టోస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ప్యాన్ మీద బ్రెడ్ పెట్టేసేసి టోస్ట్ చేసుకుందాము. శాండ్విచెస్ అనేవి మనకి చాలా వర్సటైల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్విక్గా ఏదైనా స్నాక్ అయిపోవాలంటే టక్ మన బ్రెడ్ శాండ్విచ్ లాగా మనం చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని మనము రకరకాల శాండ్విచ్లు చేసుకోవచ్చు. వెజిటబుల్ శాండ్విచ్ చేసుకోవచ్చు, చికెన్ శాండ్విచ్ చేసుకోవచ్చు, అలాగే ఆవకాయ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం ఆవకాయ దీనిపైన రాసేసి దాంట్లో వెజిటబుల్స్ యాడ్ చేసి తర్వాత చీజ్ యాడ్ చేసి కూడా శాండ్విచ్ చేసుకుంటారు. శాండ్విచ్ అనేది అంత క్విక్గా అయిపోయేటువంటి స్నాక్ అనమాట. ప్లస్ బ్రెడ్ అనేది ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లోని బ్రెడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఏది లేకపోయినా టక్ మన బ్రెడ్ ఉంది కదా తినేద్దాము అన్న టైప్లో బ్రెడ్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది అనమాట. సో అందుకని శాండ్విచ్ అనేది చాలా వర్సటైల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో మనము దీన్ని చక్కగా టోస్ట్ చేద్దాము. ఈ లోపల మనము అవకాడోని రెడీ చేసుకుందాము. సో ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టాను కాబట్టి అవకాడో చక్కగా స్కూప్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా స్కూప్ అయిపోతుంది. ఇక్కడ బ్రెడ్ చక్కగా టోస్ట్ అయిపోతుంది. అవకాడోని మ్యాష్ చేయడానికి ఇలా ఫోక్ యూస్ చేస్తే చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో బ్రెడ్ చక్కగా నైస్గా టోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బ్రెడ్ని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. సో శాండ్విచ్కి కావలసినటువంటి పదార్థాలు మిక్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనము అవకాడోని మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ అవకాడోని మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంత పెప్పర్, కొద్దిగా నిమ్మరసము యాడ్ చేసేసి పెప్పర్, తర్వాత ఉప్పు, తర్వాత నిమ్మరసం. సో అవకాడోలో మస్ట్గా నిమ్మరసం యాడ్ చేస్తే కనుక ఆ మైల్డ్ టేస్ట్కి కొంచెం ఆ ఫ్లేవర్స్ చక్కగా యాడ్ అయిపోతాయి అన్నమాట. మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చక్కగా హాఫ్ నిమ్మకాయ యాడ్ చేశాను, ఇంకొక నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాను. సో నిమ్మరసం, పెప్పర్, ఉప్పు కలిపేసిన తర్వాత ఇది మనకి బేస్ అవుతుంది. బెస్ట్ శాండ్విచ్ అని చెప్పుకోవచ్చు అవకాడో శాండ్విచ్ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇంత గుడ్ ఫ్యాట్ మనం తీసుకోవటం అవుతుంది. సో ఫస్ట్ మనము ఈ బేస్ని శాండ్విచ్ పైన పెట్టేద్దాం. అలాగే నెక్స్ట్ సో చక్కగా మనము ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే లెట్యూస్ ఆకులు.
ఇది ఎగ్జాక్ట్లీ చూడటానికి క్యాబేజ్ ఆకులాగా ఉంటుంది, కాదంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఆకు ఇలా డైరెక్ట్గా మనం తినేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉండేటువంటి ఆకులు. దీన్ని మనము సలాడ్ గ్రీన్స్ అని కూడా అనొచ్చు అనమాట, ఎందుకంటే సలాడ్లో దీన్ని ఉపయోగిస్తాం. ఊరికని ఇలా అంటే ఇలాగా చక్కగా నీట్గా ఇలా అయిపోతుంది. లెట్యూస్ ఆకుల్ని దీనిపైన పెట్టేసేసి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తర్వాత వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి తినటానికి బాగుంటుంది, రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. దీనిపైన కూడా పెడదాము. నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ కూడా చాలా వర్సిటైల్. మనకి శాండ్విచ్లో డెఫినెట్గా టమాటోస్ ఉపయోగించడం అనేది చేస్తూ ఉంటాం. టమాటోస్ ఒకటే కాదు, మనం దీన్ని ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ జస్ట్ టమాటోస్, తర్వాత లెట్యూస్ ఆకులు, అలాగే అవకాడోతో మాత్రమే నేను చేస్తున్నాను. ఎక్కువ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉల్లి కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని ఫైన్గా కట్ చేసి కూడా స్ప్రింకిల్ చేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. చక్రాల్లాగా కట్ చేస్తున్నాను తినడానికి ఈజీగా ఉండటానికి. మనము ఇంకా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఊరికనే మనము జస్ట్ ఎలా ఉంటుందో అని చూపించటానికి జస్ట్ ఇలా పెట్టేస్తే దీనికి కూడా కొంచెం అంత అవకాడో ఉంది కదా, కొద్దిగా అవకాడో పేస్ట్ రాసేస్తున్నాను. చక్కగా చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా రిఫ్రెషింగ్గా చక్కగా ఉంది. ఇది ఊరికనే మనకి కనిపించడానికి అనేసి గార్నిష్ కోసం అని కనిపించడానికి అని పెట్టాను అనమాట. జస్ట్ ఇలా చక్కగా తినేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే శాండ్విచ్ ఈ క్రస్ట్ అంతా కూడా మనము కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడైతే క్రస్ట్ కట్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే క్రస్ట్ని కట్ చేసేసుకోవచ్చు. ఇది మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ కార్బోహైడ్రేట్ అంటే మనకి బ్రెడ్ ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్ ఇస్తుందన్నమాట. దీనికి కొంచెం మీరు ఇంకొంచెం ప్రోటీన్ వాల్యూ యాడ్ చేయాలి అంటే ఒక బాయిల్డ్ ఎగ్ దీనికి పెట్టచ్చు, లేకుంటే ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు, లేకుంటే కొంచెం చీజ్ గ్రేటింగ్స్ కానీ లేదంటే పన్నీర్ గ్రేటింగ్స్ కానీ పైన యాడ్ చేసుకుంటే కనుక కొంచెం లిటిల్ ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. లేకపోతే మనం శనగలు లేకుంటే రాజ్మా కానీ వాటి పేస్ట్ కొంచెం జస్ట్ అవకాడో మనము పేస్ట్ చేసినప్పుడు వాటి పేస్ట్ కూడా మిక్స్ చేసి కనుక యాడ్ చేసుకుంటే కనుక ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఇందులో ప్రోటీన్ వాల్యూ అనేది చాలా తక్కువ నీళ్ళుగా ఉంటుంది కాబట్టి తక్కువగా ఉంటుంది. సో అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ దీనికి యాడ్ చేస్తే కనుక ఒక మీల్ అయిపోతుంది అన్నమాట. సో నాట్ ఓన్లీ స్నాక్, ఒక ఈవినింగ్ మీల్ లాగా తీసుకున్నారనుకోండి, లైట్ అన్న స్టమక్ ఉంటుంది, స్టమక్ పైన పొట్టపైన చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ప్రయాణాల్లో దీన్ని మనం తీసుకుని వెళ్తే కనుక ఈజీగా తినడానికి కూడా వీలుగా ఉంటుంది. జస్ట్ మనము దీన్ని ఒక క్లింగ్ ర్యాప్తో కానీ లేకుంటే సిల్వర్ ఫాయిల్లో కానీ ర్యాప్ చేసి తీసుకుని వెళ్తే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. తర్వాత ఈజీగా తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి.